అక్క లాయర్ కన్నా జడ్జిగానే సూట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పార్షాలిటీ లేకుండా ఏది న్యాయమో ఏది అన్యాయమో తెగేసి చెప్పేది. కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ బోనులో ఉన్న రాజీవ్ అనే యువకుడు స్వయానా ఎమ్మెల్యే గారి ముద్దుల కొడుకు. వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నారన్న అహంకారంతో నడి రోడ్డు మీద ఒక యువతిని అందరూ చూస్తుండగానే తన కారులోకి లాగి మానభంగం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, అదే కారుతో ఆ అమ్మాయిని గుద్ది చంపేశాడు యువర్ ఆనర్. ఈ ఘటన జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజీవే హంతకుడని అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు నిందితుడికి శిక్ష పడలేదు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. థ్యాంక్ యూ. ఈ పేపర్లో టీవీల్లో వచ్చిన వార్తల ఆధారంగా శిక్షిస్తూ పోతే జైళ్లు నిండేవి యువర్ ఆనర్. ఈయన క్లయింట్ ఎమ్మెల్యే గారి కొడుకు అవటం వలన అతన్ని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమై ఈ ఛానళ్ల వాళ్ళతో కలిసి పడిన కుట్ర మాత్రమే ఇది. ఈ రాజీవ్కి చనిపోయిన అమ్మాయికి ఎలాంటి సంబంధమూ లేదని తమరికి విన్నవించుకుంటూ అతన్ని నిర్దోషిగా భావిస్తారని ఆశిస్తున్నాం. దట్స్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడకపోతే ఎంతో మంది అమ్మాయిలు బలైపోతూనే ఉంటారు. నేను ఇదివరకు ఎన్నో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది యువర్ ఆనర్. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వండి. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఈ కేసుని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరిగిందని నాకు అర్థమైంది. సాక్ష్యం లేకపోవచ్చు, కానీ కారణం లేకుండా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు మా అమ్మాయిని మానభంగం చేశారు, చంపేశారు అని కోర్టు మెట్లు ఎక్కరు. కానీ ఈ తల్లిదండ్రులు 4 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు న్యాయం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళ కాళ్ళకి, నా తీర్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడున్న ప్రత్యక్ష సాక్ష్యాలను రాతపూర్వకంగా సాక్ష్యాధారాలని స్వీకరించండి. రాజీవ్ అనే ఈ ముద్దాయికి లైఫ్ ఎమెన్షన్ కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. The court is adjourned. కొత్తగా వచ్చింది అంటే ఏ సీమ టపాకాయో సిసింద్రియో అనుకున్నాం. లక్ష్మీ బాంబు. జాగ్రత్తగా చెమటలు పట్టించేస్తుంది సార్. హలో హలో, అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఏంటి స్పెషల్? చేపల పులుసు మేడం. తినండి తినండి. మీ అందరికీ ఒక విషయం చెప్పేద్దామని వచ్చాను. ఇక మీదట దొంగ సాక్ష్యాలను ఎంకరేజ్ చేయకూడదు, న్యాయంగానే వాదించాలి. ఏమిటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటారండి?
కోర్టుని కూరగాయల మార్కెట్లా తయారు చేశారు. స్టేషనరీ నుండి సాక్ష్యాల వరకు ప్రతిదీ అమ్మకమే. మర్డర్ కేసుకో రేటు, దొమ్మి కేసుకో రేటు, రేప్ కేసుకో రేటు. చిచి, చెప్పుకుంటేనే సిగ్గుచేటు. సంపాదించుకుంది చాలు, ఇక అన్నీ మారాలి, అన్నీ మారతాయి. ఇక నుండి దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కోర్టు సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లేదు. ఎవడైనా కక్కుర్తిపడి డబ్బు కోసం దొంగ సాక్ష్యాలతో కేసుని గెలిపించుకోవాలని చూస్తే వాళ్ళని కూడా నేరస్తుల బోన్లో నిలబెడతా, శిక్షలో షేరింగ్ ఇప్పిస్తా. ఇక నుంచి న్యాయం గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి, న్యాయమే గెలవాలి. ప్రశాంతంగా ఉన్న అక్క జీవితంలో ఒకరోజు అంబులెన్స్ లో అమ్మాయిల ఫాలో అప్. జాగ్రత్త. चलो जल्दी चलो 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 అంతా ఓకే అన్నా తీసుకొచ్చే అందరినీ. ఏం ప్రాబ్లం రాలేదు కదా? అంబులెన్స్ లో అమ్మాయిలు ఉంటారని ఎవరు గెస్ట్ చేస్తారన్నా? ఏయ్, వీళ్ళందరినీ ట్రక్ లో ఎక్కించండి. ఆ దుబాయ్ షేక్ గాడు ఒక్కడే ఫోన్లు. అసలు అది అరవకో ఏంటే, నువ్వు అరిస్తే రిప్లై ఇచ్చేవాడు ఇవ్వలేడు. ఇది నా ఏరియా. తీసుకెళ్ళండి రా అందరినీ, తీసుకెళ్ళండి తొందరగా. పోవే. స్టాప్ ఇట్. ఇవ్వచ్చువే నువ్వు. అది తర్వాత. హాస్పిటల్ కి వెళ్లాల్సిన బండి ఇక్కడికి వచ్చిందేంటి? ఏంటి పాప క్లారిఫికేషన్ కావాలంట? రే ఇచ్చేయండి రా. అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో. లక్ష్మి, జస్టిస్ లక్ష్మి ఆవేశపడి అటాక్ ను చేశారో ఆక్సిజన్ ఆగిపోద్ది. అరెస్ట్ హిమ్. అయ్యో, ఏడవకండి అమ్మా, ఏడవద్దు, ఊరుకోండి, ఏడవద్దు. వీళ్ళని స్టేట్ హోమ్ కి తీసుకువెళ్ళండి. వీళ్ళ పేరెంట్స్ ఎవరో కనుక్కొని వాళ్ళకి అప్పచెప్పండి. నిన్న స్వామీజీ దగ్గరికి వెళ్తున్న టైం బాగుందన్నాడు. ఏంటి ఇలా జరుగుతుంది? అమ్మాయిల అక్రమ రవాణా కేసు మినిమం 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది. నిన్ను శిక్ష ఎన్నేళ్లు పడుతుందని అడగట్లేదు, నన్ను శిక్ష నుంచి తప్పించగలవా అని అడుగుతున్నా. తప్పించడానికి అక్కడ ఉంది ఎవరు? ఎవరు? లక్ష్మీ బాంబ. అంతేగా? చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పావు నాయన. నా కేసు వాదిస్తే నువ్వెంత డబ్బు అడిగితే అంత ఇస్తాను. వాదిస్తాను, కానీ గెలుస్తావని నమ్మకం మాత్రం లేదు. కానీ నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలి అంటే లక్ష్మి నీకు ఫేవర్ గా జడ్జిమెంట్ చెప్పాలి. ఇదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్. వస్తా ఏమయ్యా, వస్తా. హలో, వైకుంఠాన్ని. నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి. నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏ జడ్జి, ఏయ్, ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క, నువ్వు సూపర్. నిజమా? వాడిని బెదర్ కొట్టేశావు. హై ఫై.
కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టంటడైన్! భలే ఉన్నావు అక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నా దిష్టి తగిలేటట్టుంది. నువ్వు బంగారం. అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది. అమ్మ నాన్నకి ఒక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను. కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను. పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా నా తల్లి బతుకుందా? అమ్మా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా. నాకేం కాలేదు నా తల్లి. అమ్మా ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా అమ్మా. అమ్మా మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్తామనుకున్నాను. అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు. అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా, మనకి కోర్టులు న్యాయాలు వద్దు. ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా, నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది. నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా,
ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు. ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న. ఒట్టేయి తల్లి. నేను చెప్పేది ఒకసారి వినండి. ఒట్టేయి తల్లి. ఒట్టేయి తల్లి. ఊ చెప్పు తల్లి. అమ్మా, నాన్న. అమ్మా ఏడవద్దు. అమ్మా ఏడవద్దు. నాన్న ఏడవద్దు నాన్న. అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను. వద్దమ్మా, వాళ్ళు అసలే రాక్షసులు, నిన్ను కూడా చంపేస్తారమ్మా. వద్దు. వదలొద్దమ్మా, వదలొద్దు. మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏవే, నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అమ్మా, మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి, బతికించాలి. అబ్బో, ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం వచ్చుకోరా. ఒరేయ్, ఓర్చుకోవడం ఏమిట్రా? ఫ్రెండ్స్ కోసం మందు బాటిలో 2-3 రౌండ్లు అయితే ఓకేరా. ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో, అబ్బా, అబ్బా. ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమి వినిపించినట్టు అంతేనయ్యా. నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం ఈడు సార్. పెన్నుకి పై చెక్కుపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా. మా తప్పేం లేదయ్యా. నిజమే? ఆ, ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్, చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులో నుంచి 20 కుక్కలు టపటపాతికాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసర్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనేం చెయ్యాలి? వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా వావ్ అని అరవగలరా? కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా? కుక్కలాగా మీరు తుత్తు పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. రేయ్, ఈవిడ మీకెలా తెలుసురా? రే, తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. అది నిజంగానే దయ్యం సార్. నిజం సార్. హలో, నేను నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకైనా మంచిది, జాగ్రత్త. ఎక్కడ చచ్చారు? రండ్రా, లోపలికి రండి. ఎక్కడ చచ్చారా? డోర్ పట్టుకోండి.
ఏమైందన్నా? అది వచ్చిందిరా. ఎవరన్నా? లక్ష్మి వచ్చింది. చచ్చింది ఎట్లా వస్తానా? వచ్చిందిరా. ఎక్కడ? అక్కడ ఉంది. అదిగో అక్కడ. అక్కడే చూశాను. ఎవరున్నారన్నా అక్కడ? ఎవరు లేరన్నా. లేరా? అర్ధరాత్రి అపరాత్రి అనుకున్నా ఏంటన్నా ఇది? అక్కడ ఏముందన్నా? ఏం లేదు కదా. చూసారా ఎర్రి పప్ప? ఏంటా సౌండ్? ఏ సౌండ్ అన్నా? ఏ సౌండ్ వినపడలేదా? అన్నకేమైంది? చుట్టూ వెళ్తురుంది. రే స్విచ్ చేస్తావుండ్రా. కరెంట్ లేదన్నా. రే ఆ టార్చ్ లైట్ తెచ్చి సావండి. అందరు వెళ్తే ఇక్కడ ఎవరు ఉంటారా? రే నువ్వు వెళ్ళరా. పోరా. లక్ష్మి నువ్వెక్కడున్నా నిన్ను వదలను. నీ అంతు చూస్తానే. కటిక చీకట్లో నువ్వు వేసే ప్రతి అడుగు కాటి వైపుకి నీ అంతు చూస్తాన్రా. ఆపు అన్న బాపు. ఆడేం కనపడట్లేదా? ఏం కనపట్లేదా? ఏం కనపడట్లేదా? ఏం కనపట్లేదన్నా. ఆడ ఏం కనపట్లేదన్నా. ఏం వినపడట్లేదా? వినపట్లేదన్నా. ఏం కనిపించట్లేదు. వినిపించట్లేదు. నాకేంటి పంపరాఫర్. ఎవరికి చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. అన్నా నేను సులేమాన్ని. భయపడ్డావా? భయపడ్డాను రా. ఎంత భయపడ్డానంటే చంపేసి భయపడ్డాను. కొడుక బయటికి రా అన్నా. అన్నా డోర్ తీ అన్నా. రే బయట దయముందిరా. నన్ను చంపేస్తుంది. తలుపు తీ అన్నా. నేను రాను. అన్నా బయటికి రా అన్నా. నేను రాను. రాను. చంపేస్తుంది. చంపేస్తుంది. భిక్షు గారు వచ్చారు రా అన్నా. భిక్ష వచ్చాడా? వైకుంఠం నేనున్నాను రా. స్వామి స్వామి అది నన్ను నిద్రపోనియట్లేదు స్వామి. ఏదైనా చేయి స్వామి. నువ్వేం భయపడవు. దానికి పరిష్కారం ఉంది. నవగ్రహ మండల చషక చక్షుకే ఓం త్రయ చతుష్ట పంచ మణిమేఖలా మకుట ఓం శాకిని చూసావా? నాకు కనిపిస్తోంది. నీ మృత్యువు ముఖం నా ముందుంది. ఎక్కడ స్వామి? ఎక్కడ? కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కనిపిస్తోంది. మాకు కనిపించట్లేదు. ఎక్కడ స్వామి? మాకు కనిపించట్లేదేంటి? ఇదిగో నా ఎదురుగా ఉంది. ఇది మీరు చంపిన లక్ష్మీ ఆత్మ కాదు. అది వేరే ఎవరో కాదు. అమ్మ కడుపులోనే ఆయుష్ తీరకుండా చనిపోయి అక్క శరీరంలో ఆయుష్ పోసుకున్న చెల్లెలి ఆత్మ. వాళ్ళిద్దరూ కవలలు. చిన్నతనం నుండి 2 ప్రాణాలు ఒక శరీరంలో పెరిగాయి. మీరు తీసింది లక్ష్మి ప్రాణం, కానీ ఇప్పుడు లక్ష్మి శరీరంలో ఉంది ఆమె చెల్లెలి ఆత్మ. ఆ రాహుల్ని మీ తమ్ముణ్ణి చంపింది ఇదే ఆత్మ. మీకు అదే గతి పడుతుంది. స్వామి దాన్ని మీరేదో చేయాలి స్వామి ప్లీజ్. దాని శక్తి ముందు నా శక్తి సరిపోదు. చెల్లి మరణించిన రోజే
అక్క జన్మించింది. అక్క మరణించడంతో చెల్లి జన్మించింది. ఇటువంటి ఆత్మలకు బలం ఎక్కువ. జనన మరణాలను శాసించే శక్తి పొందిన ఆత్మని మనమేం చెయ్యలేము. కాశీలో నీరికా కలోరికా అనే కవల మాంత్రికులున్నారు. వాళ్ళు మాత్రమే ఈ ఆత్మను బంధించగలరు. స్వామి వాళ్ళని పిలిపించండి స్వామి. ఎంత ఖర్చు నేను ఇస్తాను. ఎంత ఖర్చు ఇచ్చేయండి రా. ఇచ్చేస్తాను స్వామి. పిలిపించండి స్వామి. ఇచ్చేస్తాను.